అంటే రాష్ట్రాలపై పెత్తనం కోసం కేంద్రం ఇలా చేస్తుందా? పెత్తనం కావాలి అనేది యూనియన్ గవర్నమెంట్లో ఉన్నాం మనం. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో కాన్స్టిట్యూషన్లో ఎక్కడా మనం ఫెడరల్ అని చెప్పలేదు. కానీ కాన్స్టిట్యూషన్ వర్కింగ్ చూస్తే అణువున మనం ఫెడరలిజంని ఫాలో అవుతాం. ఎందుకంటే ఇంత పెద్ద డెమోక్రసీని రన్ చేయడానికి స్టేట్స్ హెల్ప్ కావాలి. సో ఇది మనం కన్విన్స్ చేసి రన్ చేస్తున్న డెమోక్రసీ. ఇప్పుడు ఇక్కడ పెత్తనం చూపిస్తాను అంటే యాక్సెప్ట్ అయ్యేది కాదు. ఎందుకంటే డెమోక్రసీ అండ్ వీఆర్ రిపబ్లిక్. సో దాటితే ఎలక్షన్కి వెళ్ళాలి. అండ్ స్టేట్స్ ఒపీనియన్ ఎంత మ్యాటరో అలాగే బ్యూరోక్రాట్స్ ఎగ్జిక్యూటివ్ ఒపీనియన్ కూడా అంతే మ్యాటర్. ఇప్పుడు మీరు అన్నట్టు మనం స్టేట్స్ ఏమనుకుంటున్నాయి, సెంటర్ ఏమనుకుంటున్నాయి అని డిసైడ్ చేస్తున్నాం. కానీ ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏమనుకుంటున్నారు అండ్ సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని మనం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఒక పర్సన్కి స్టేట్లో ఫ్యూచర్ ఉంది అన్నప్పుడు తను కంటిన్యూస్గా 6 years వర్క్ చేసి ఆ స్టేట్లో ఏదో ప్రమోషన్ బెటర్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే టైంలో లాస్ట్ మినిట్లో సెంటర్ నాకు నువ్వే కావాలి, ఇప్పుడు వాళ్ళకి నువ్వు కోఆపరేటివ్గా ఉన్నావు, నువ్వు అక్కడ వర్క్ చేయొద్దు అని చెప్తే ఇట్స్ ఎ డిసప్పాయింట్మెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆల్సో. అంటే రాను ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఉండదు. అండ్ హీ విల్ ఫీల్ దట్ ఎందుకు అవ్వాలి ఐఏఎస్ ఆఫీసర్, అంత చరిష్మా లేదు కదా అని. సో దట్ ఈస్ అ లాంగ్ టర్మ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్. అందుకని ఒకటి ఎగ్జిక్యూటివ్ మీద ఓవర్ అథారిటీ చూపించడం, ఇంకొకటి ఇమీడియట్ డెసిషన్స్ని బట్టి ఒక లాంగ్ టర్మ్ డెసిషన్ని తీసుకోవద్దు. ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి, బట్ దట్ డజంట్ మీన్ దట్ ఒక పర్మనెంట్ డెసిషన్ని తీసుకోలేం. అండ్ ఇంపార్టెంట్గా స్టాలిన్ గారు చెప్పినట్టు సెంటర్కి ఎప్పుడైనా లాటరల్ ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంది. యూపీఎస్సీ రిక్రూట్మెంట్ చేయకపోయినా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ని టెంపరీగా సెంటర్ తీసుకోవచ్చు లాటరల్ ఎంట్రీ ద్వారా. బీజేపీ వాళ్ళు చాలామందిని తీసుకున్నారు. అలా తీసుకొని ఫుల్ చేయొచ్చు. కానీ ఎంతో కొంత ఇక్కడ స్టేట్స్ని భయపెట్టించాలి అండ్ ఇక్కడ మాకు అథారిటీ ఉంది అని చూపించే ఉద్దేశం మాత్రం కనిపిస్తుంది. ఇలాంటి డెసిషన్ వల్ల ఫెడరల్ స్ఫూర్తికి ఎలాంటి విఘాతం కలుగుతుంది? మమతా బెనర్జీ గారు చెప్పారు, కేసీఆర్ గారు కొంచెం హార్ష్గానే చెప్పారు. సో చాలామంది చెప్పినా కానీ వన్ థింగ్ ఈజ్ ట్రూ దట్ డెమోక్రసీ అనేది మనం ఎంతవరకు కోఆపరేటివ్గా ఉంటే అంత యాక్టివ్గా రన్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా కానీ ఒక డెమోక్రసీలో ఒక స్ట్రాంగ్ మెజారిటీ రూల్ వస్తే వాళ్ళు ప్రతిసారి సెంటర్కి ఎక్కువ పవర్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇందిరాగాంధీ టైం. సో ఇందిరాగాంధీ టైంలోనే మనకి ప్రెసిడెంట్ రూల్ ఎక్కువ సార్లు వచ్చింది అండ్ తనకి అప్పుడు మెజారిటీ గవర్నమెంట్ ఉండే, స్లోగా ఎమర్జెన్సీకి వెళ్ళడం. వీ హ్యావ్ సీన్ ఆల్ దాట్. సో ఇలా కొంచెం స్ట్రాంగ్ రూల్స్ చేస్తే మనకి ఏమనిపిస్తుంది, అరే ఈ సెటప్ నుంచి మనం కొంచెం ఎమర్జెన్సీ టైమ్స్కి వెళ్తామా, సెంటర్ ఓవర్ పవర్స్ చూస్తుందా, అలాంటి మెసేజ్ ఇవ్వద్దు. అండ్ దట్ టు పాండమిక్ లాంటి టైంలో వీ కెనాట్ ఎఫోర్డ్ దట్. అండ్ ఇంపార్టెంట్గా వాళ్ళ ఉద్దేశం ఏదైనా ఉన్నా ఫ్లెక్సిబుల్గా ఉండాల్సింది, లేదా అన్ని స్టేట్స్ని కలిపి ఒక మీటింగ్ పెట్టుకొని కోఆపరేటివ్గా డిస్కస్ చేసుకోవాల్సింది. అండ్ వాళ్ళకి ఏమైనా డిమాండ్స్ ఉంటే కన్సిడర్ చేయాల్సింది. అప్పుడు అమెండ్మెంట్ ఇచ్చి ఉంటే పాసిబుల్గా వచ్చేది. బట్ జెన్యూన్లీ ఇట్ లుక్స్ లైక్ వాళ్ళకి ఇది ఒక డిస్కషన్ లాగా కావాలి, స్టేట్స్ కొంచెం భయపడాలి అనే ఉద్దేశంతో ఉంటే మాత్రం ఎంతో కొంత ఫెడరలిజంకి దెబ్బ పడుతుంది. సో దీంట్లో మనం ఏ పాలసీస్ని సెంటర్ స్టేట్ కలిసి ఇంప్లిమెంట్ చేయాలో అవి సరిగ్గా రన్ అవ్వవు. సో వెస్ట్ బెంగాల్ మనకి కోవిడ్ తర్వాత సెంటర్ వాళ్ళు రేషన్ అని అవి పంపిస్తే వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఆపేశారు మాకు వద్దు అని చెప్పి. సో ఇక్కడ ప్రాబ్లం ఎవరికి, సెంటర్కి కాదు, స్టేట్కి కాదు, కామన్ పీపుల్కి. అలాగే ఇప్పుడు మనకి కూడా రావాల్సిన బడ్జెట్ ఆగిపోతే సెంటర్ నుంచి కొన్ని స్కీమ్స్కి పాండమిక్ అని చెప్పి బట్ స్పెసిఫిక్గా మనం యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి ఓవరాల్గా సఫర్ అయ్యేది కామన్ పీపుల్ అండ్ ఫెడరలిజం దెబ్బతింటుంది. అండ్ మనకి సెంటర్ మీద ఉన్న కోఆపరేటివ్ ఐడెంటిటీ కూడా తగ్గుతుంది. సో ఇట్స్ అ రాంగ్ మెసేజ్ ఓవరాల్. అండ్ ఇట్స్ బెటర్ టు discuss and solve the issue rather than to display it in the public, because publicలో ఏం చేస్తాం, ఓవరాల్గా ఫియర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో దానికంటే ఇట్స్ బెటర్ టు కన్సిడర్ ద అమెండ్మెంట్స్. కానీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ హక్కుల్ని కాలరాస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు పదే చెప్తున్నాయి. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎలా చేస్తుంది కేంద్రం దీన్ని? యాక్చువల్లీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యతిరేకించడానికి ఇప్పుడు ఓపెన్గా చెప్పట్లేదు, కానీ బట్ చాలామంది ఆఫీసర్స్ మిగిలిన వాళ్ళు చెప్పారు. సో ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు నేను స్టార్టింగ్ రీజన్ ఏం చెప్పాను, ఆఫీసర్స్ని టైంకి సెంటర్కి పంపించట్లేదు కాబట్టి సెంటర్ మేము ఈ డెసిషన్ తీసుకుంటున్నామని చెప్పింది. సో పంపించింది వేరే స్టేట్స్ కాదు, బీజేపీ గవర్నమెంట్ ఉన్న స్టేట్స్ కూడా పంపించలేదు.
సో వాళ్ళు కూడా టైంకి పంపించలేదు, తెలంగాణ, కేరళ, వెస్ట్ బెంగాల్ వీళ్ళు పంపించలేదు. బట్ ఓవరాల్గా డెసిషన్ అందరికీ ఇంపాక్ట్ అవుతుంది. సో వాళ్ళు ఏంటి అంటే మాకు కొంచెం టైం ఇవ్వండి, టైం ఇస్తే మేము ఇంతమంది అవైలబుల్ ఉన్నారు, సో ఇయర్లీ ఇది పాసిబుల్ అవుతుంది అని చెప్పగలుగుతామని అంటున్నారు. అండ్ ఓవరాల్గా మనం ఇప్పుడు రాజస్థాన్ గవర్నమెంట్, ఒడిస్సా గవర్నమెంట్ చెప్పిన దాన్ని చూస్తే మీరు కావాల్సినన్ని వేకెన్సీస్ని ఫిల్ చేయట్లేదు. మీరు ఒకవేళ కావాల్సినన్ని వేకెన్సీస్ని ఫిల్ చేసి సఫిషియంట్ ఆఫీసర్స్ని పెడితే స్టేట్లో కూడా తక్కువ అయ్యేవాళ్ళు కాదు. అండ్ మీరు అడిగినప్పుడు డెప్యుటేషన్కి పంపించే వాళ్ళం. సో మనం చాలా వేకెన్సీస్ని ఎంటీ పెడుతున్నాం. ఇంకొకటి అండ్ టైంకి ఈ ఆఫీసర్స్ వాళ్ళ వేరియస్ రీజన్స్ రిజైన్ చేయడం, సడన్గా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళడం, ఇవన్నిటితో కూడా స్టేట్ మాకే సరిపోవట్లేదు అనేది ఓపెన్గా చూపిస్తుంది. అది ఒకవేళ జెన్యూన్ కాకపోతే మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా సెంటర్ కొంచెం అథారిటేటివ్గా బిహేవ్ చేస్తున్నట్టే మెసేజ్ వెళ్తుంది. బట్ స్టిల్ వాళ్ళు డేట్ ఇచ్చారు, మన వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ ఇంకొకసారి డేట్ ఇచ్చారు, అయినా రెస్పాండ్ అవ్వలేదు. ఓపెన్గా లెటర్స్ రాస్తున్నాం, లేదు అని చెప్తున్నాం. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే స్టేట్స్కి ఒపీనియన్ ఉంది, ఇజంట్ ఇట్? ఇప్పుడు కేసీఆర్, మమతా బెనర్జీ ఓపెన్గా అంత హార్ష్గా చెప్పినా వాళ్ళు అంత ర్యాష్గా రియాక్ట్ అవ్వట్లేదు అంటే స్టేట్స్ చెప్పే అవకాశం ఉంది. సో ప్రపోజల్ మాత్రమే ఇది. సో ఫర్దర్గా వాళ్ళు తీసుకునే డెసిషన్ అప్పటికి మేబీ ఇంకొంచెం ఫ్లెక్సిబుల్ ఉండొచ్చు. సో మనం ఇప్పుడే ఒక కన్క్లూజన్కి వస్తే స్టేట్ హక్కుల్ని కాల రాస్తుంది అది అని చెప్తే ఇట్ విల్ బీ లైక్ టూ మచ్ ఆఫ్ అజంప్షన్, ఇలా చేసేసింది అన్నట్టు. బట్ ఇట్స్ అ ఫ్యూచర్ టెన్స్. సో లెట్స్ హోప్ దట్ థింగ్స్ విల్ గెట్ మోర్ ఇన్ టు ద డిస్కషన్ మేనర్ రాదర్ దెన్ ఆర్గ్యుమెంట్. సో రెండు సైడ్స్ వినే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్కటి చెప్పండి, ఇప్పుడున్న ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రులకు తొత్తులుగా మారుతున్నారా? ఇది ఏజ్ ఓల్డ్ క్వశ్చన్, ఇది ఇప్పుడు కరెంట్ క్వశ్చన్ అని కాదు. బట్ లాజిక్ ఏంటి అంటే ఇండియన్ డెమోక్రసీలో మనం ఏం చెప్తాం, ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. సో ఎగ్జిక్యూటివ్ని ట్రాన్స్ఫర్ చేసే అధికారం వాళ్ళకే ఇచ్చాం, ప్రమోట్ చేసే అధికారం వాళ్ళకే ఇచ్చాం, అండ్ వాళ్ళే మీకు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్కి వేస్తారని చెప్పాం. సో ఉన్న పవర్లన్నీ ఒక లెజిస్లేచర్కి ఇచ్చి వీళ్ళు వాళ్ళకి తొత్తులాగా మారుతున్నారు అని అంటే ఇట్స్ లైక్ ట్రామా. ఎందుకంటే జరిగేది అదే, మనం సెటప్ చేసిన ఫ్రేమ్ అదే, అండ్ అందులో వాళ్ళు కరెక్ట్గా పనిచేసినా అలాగే కనిపిస్తుంది. లేదు వాళ్ళు ఆటోక్రటిక్గా నేను మీ మాట వినను, ఎందుకు వినాలి అలా అనిపిస్తే అరే తను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వట్లేదు అని రెబెల్ లాగా కనిపిస్తారు. సో బోత్ ద వేస్ దే హ్యావ్ లైక్ నెవర్ ఎండింగ్ స్టోరీ. సో వాళ్ళు న్యూట్రల్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది. మనం వాళ్ళకి మోరల్ కోడ్లో కూడా అదే చెప్తాం, మీరు న్యూట్రల్గా బిహేవ్ చేయాలి, వాళ్ళు చెప్పింది వినాలి అని చెప్పి. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో షా ఫీజులు ఉన్నారు. సో తను జమ్మూ అండ్ కాశ్మీర్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ తను అపోజ్ చేస్తే ఓపెన్గా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ డిక్లేర్ చేశారు ఆయన యాంటీ నేషనలిస్ట్, ఆయనని ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా కన్సిడర్ చేయొద్దు, లైక్ హీ ఈజ్ సంథింగ్ రాంగ్ ఫర్ అస్. అఫ్ కోర్స్ హీ గేవ్ సర్టన్ రాంగ్ ట్వీట్స్, బట్ స్టిల్ మెసేజ్ అలా వెళ్తుంది. ఎవరు ఓపెన్గా మీరు చెప్పింది తప్పు అనాలనిపించినా కానీ. సో ఎగ్జిక్యూటివ్ విల్ ట్రై టు కన్విన్స్ ద లెజిస్లేచర్ ఇఫ్ హీ వాంట్స్ టు, లేదు అంటే హీ విల్ లిసన్ టు హిమ్. బట్ తను డెసిషన్ తీసుకోవడానికి రాదు, అండ్ తను వర్క్ చేస్తేనే మనకి చూడడానికి అది గులాంగిరిలాగా కనిపిస్తుంది. సో వాళ్ళు పాలసీ మేకర్సే, బట్ బిహైండ్ ద స్టేజ్. సో ఆన్ ద స్టేజ్ యూ విల్ సీ ఎ పొలిటీషియన్, అండ్ మనం సెటప్పే అలా చేసాం. సో జెన్యూన్గా నేను చెప్పాలి అంటే సెటప్పే అలా ఉంది. అండ్ మనం బ్రిటిషర్స్ నుంచి ఎప్పుడైతే ఇండియన్ సివిల్ సర్వీసెస్ని తీసుకున్నామో ఆ సివిల్ సర్వీసెస్లో పెద్దగా చేంజెస్ చేయలేదు. కొన్ని టర్మ్స్ చేంజ్ చేయడం అండ్ కొన్ని వర్డ్స్ చేంజ్ చేయడం తప్పితే వీళ్ళకి ఇండిపెండెంట్గా పవర్స్ ఇవ్వాలి అని ఎప్పుడూ అనుకోలేదు. సో ఇండిపెండెంట్గా పవర్ ఇవ్వనప్పుడు వాళ్ళు జాబ్ చేసేదంతా అలాగే కనిపిస్తుంది. సో కొంతమంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మరీ ఓవర్గా పొలిటీషియన్స్తో పర్సనల్ రిలేషన్స్ పెట్టుకోవచ్చు, అది అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. ఇఫ్ యూ ఆస్క్ మీ జుడిషియరీలో కూడా ఉండొచ్చు, అండ్ లాట్ ఆఫ్ నెపోటిజం ఇస్ దేర్ ఇన్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. బట్ జెన్యూన్లీ బ్యూరోక్రాట్స్ ఆర్ మోర్ క్రెడిబుల్. వాళ్ళకి న్యూట్రల్ ఉండాల్సి వచ్చినా వాళ్ళు చాలాసార్లు స్టాండ్ తీసుకున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో కొంతమంది ఉండొచ్చు, బట్ ఫ్రేమ్ వర్కే అలా ఉంది, దట్ ఐ ఫీల్.